నా పేరు జానకి. నేను ఎంఏ సోషల్ వర్క్ చేశాను. కాబట్టి నా విద్య ఈ రోజు నా జీవితంలో ఒకరికి కొంచెం లాభదాయకంగా అయిందన్న సంతృప్తి నాకు ఈ రోజు మిగిలింది. నా సంసార పరిస్థితుల వల్ల నేను చాలా కొద్ది కాలం నుంచే ఈ ఆర్గనైజేషన్తో అనుబంధం పెంచుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది, మన భారతదేశంలో స్త్రీలకి విద్య అనేది లేకపోతే వారికి ఉన్న ఏకైక ప్రొఫెషన్, ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ మనందరికీ తెలిసిందే. ఈవెన్ స్టాటిస్టిక్స్ పరంగా కూడాను స్త్రీలు చాలా వరకు ఆర్థికంగా నిలబడితే ఒక సంసారమే కాదు, ఒక దేశం కూడా ముందుకు వెళ్తుంది. నా ఉద్దేశం, ఈ పిల్లలందరికీ కూడాను కొంత చేయూత, ప్రోత్సాహం ఇస్తే వీళ్ళు ఆర్థికంగా నిలబడతారు. ఒక్కొక్క పిల్ల ఒక 25 మంది సంసారాలు నిలబెట్టడానికి ఇది మూలాధారం అవుతుంది. విద్య వీళ్ళకి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇందుట్లో నేను అందుకే నా ముఖ్య పాత్ర అంటే ఈ పిల్లల్ని మంచిగా వీళ్ళ దారి వీళ్ళకి చూపించడం అనేది నా ఉద్దేశం. నా పేరు ప్రొఫెసర్ ఎన్సి జగన్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 40 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన దగ్గర నుంచి ఏదన్నా ఒక మంచి పని చేయాలి అని చెప్పి కోరికతోటి ఈనాడు పేపర్లో వీళ్ళది ఫస్ట్ వచ్చినప్పుడు చదివి నేను దీని ఎందుకు అట్రాక్ట్ అయ్యాను. ఆడపిల్లలకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని తెలిసి నేను చాలా సంతోషించి దీనికి నా పూర్తి సహకారాన్ని అందిద్దామని వచ్చానమాట. నాకు ఇంజనీరింగ్ కాలేజెస్ తోటి, వేరే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి చాలా సంబంధాలు ఉండటంతో, 40 ఏళ్ల నుంచి నేను వాళ్ళతో ఉండటంతో వీళ్ళకి ఏమైనా సీట్లు ఇప్పించడంలో కానీ, ఫ్రీ సీట్స్ ఇవ్వడంలో కానీ, ఏదైనా అడ్వైస్ చేయడంలో కానీ ఎడ్యుకేషన్ సంబంధించి దానికి కూడా నేను సహాయం చేయగలుగుతాననే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్స్తో నేను సంబంధం పెట్టుకున్నాను. చాలా మంది ఇద్దరు పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదండి. మరి ఇంతమంది పిల్లల్ని మీరు ఎలా చదివించగలుగుతున్నారు? వాళ్ళ బాధ్యత మీ మీద ఉంది, మరి వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు మీరు? అసలు ఇది స్టార్ట్ చేయబోయే ముందే ఒక 1 year వరకు ఆల్మోస్ట్ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫామ్ చేసుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఇమిడిపోయే పిల్లల్నే తీసుకుంటున్నాము. వచ్చి ఒక వారం అబ్జర్వేషన్లో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాతనే మేము వాళ్ళని జాయిన్ చేయటం అది చేస్తున్నాము. మేము 5 పిల్లలతో మొదలెట్టింది, ఇప్పటికి 25 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఇప్పుడు మా దగ్గర ఇంజనీరింగ్ చదివే అమ్మాయి ఉంది, బిఎస్సి నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, 6 గ్రాడ్యుయేషన్కి వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. ఏదైనా కూడా మనుషుల్లో ఇంకా మంచితనం ఉంది. వాళ్ళు అందించే ఆర్థిక సాయంతోనే ఇది నడుస్తుందండి. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పండి. ఈ అమ్మాయిలకు చదువు చెప్పించడంతో పాటు మేము ఈ సంవత్సరమే స్లమ్ చిల్డ్రన్ యాక్టివిటీ కూడా మొదలు పెట్టామండి. మా దగ్గర 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి మేము ఇక్కడ వాళ్ళ స్కూల్ డ్రాప్ అవుట్స్ అవ్వకుండా మళ్ళీ అక్కడ చెప్పే చదువుకి ఇంకాస్త మేము బ్రష్ ఆన్ చేస్తూ 2 టీచర్స్ని అపాయింట్ చేశాము. ఎలా అయినా వాళ్ళు 10th క్లాస్ వరకు రావాలి అన్న కోరికండి మాకందరికీ కూడా. వాళ్ళకి ఈవినింగ్ 4 o'clockకి సమ్ సాలిడ్ ఫుడ్ ఒకటి పెట్టి పంపిస్తున్నామండి. దానివల్ల మాకు ఆర్థికంగా నిజంగానే కొంచెం భారంగా ఉన్నా కూడా మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. బయట వాళ్ళకి సోషల్ సర్వీస్ చేయాలని ఉంటుంది కదండి, మరి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మా సంస్థకి రావచ్చండి డైరెక్ట్. మా ఫోన్ నెంబర్స్, అడ్రస్ ఉంది కదా. వచ్చి వాళ్ళు, మాకు వాలంటీర్స్ కూడా అవసరమే. ఆర్థిక సాయం చాలా చాలా అవసరం అండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మాకు తీసుకోవాలని ఉంది పిల్లల్ని. ఫోన్ కాల్స్ చాలా వస్తూ ఉన్నాయి. నిజంగా అర్హత ఉన్న పిల్లల్ని తీసుకుని చేయాలి అంటే దేనికైనా ఆర్థికంగా కావాలి. దేనికైనా వచ్చి ఇక్కడ సంస్థకి మాట్లాడొచ్చండి. నా పేరు శరణ్య. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను 3 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. 10th కంప్లీట్ అయిపోయాక ఇక్కడికి మా అక్క తీసుకొచ్చింది. సిఎస్ఎస్లో సీట్ ఇవ్వకపోతే నేను పల్లెటూరులోనే ఉండేదాన్ని. అంటే నాకు ఈ సిఎస్ఎస్ వల్లనే నేను ఇంతవరకు చదువుకోగలుగుతున్నాను. నేను బీఎస్సీ అయిపోయాక నా కాళ్ళ మీద నేను నిలబడి ఇలాగనే ఒకరికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు మల్లిక. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి. నేను సిఎస్ఎస్ ద్వారా బాగా చదువుకొని ఇలాగే ఇంతమంది కాకుండా కొంతమందికైనా నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను. నా పేరు ప్రియదర్శిని. నేను బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తాను. నేను కమలాపురంలో వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నేను ఇక్కడ నాది ఫస్ట్ బ్యాచ్ అండి. నేను 3 years నుంచి ఇక్కడే చదువుకున్నాను. సిఎస్ఎస్ ద్వారా నేను అన్ని విధంగా సహాయాలు పొందుతున్నాను. బస్ పాసెస్ కానీ, పాకెట్ మనీ కానీ. మేము జస్ట్ ఓన్లీ ఖాళీ మా ఒంటి మీద బట్టల ద్వారానే మేము ఇక్కడికి వచ్చాము. తర్వాత అంతా కూడా ఇక్కడికి వచ్చాక అసలుకి మేము బట్టలు కానీ, పాకెట్ మనీ కానీ, బస్ పాసెస్ కానీ అన్ని విధాలుగా సహాయం మాకు
మా యొక్క సభ్యుల ద్వారా అందుతుందండి. ఏనాడు కూడా మాకు అమ్మ లేదన్న ఫీలింగ్ మాకు రాలేదండి. అసలుకి చక్కగా మేము అసలు అమ్మ అని పిలవేమో అనుకున్నాము మా జన్మలో. అలాంటిది మేము అమ్మ అని పిలవగలుగుతున్నాం ఇక్కడ. థ్యాంక్స్ అండి విజయలక్ష్మి గారు. మీ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, మీ సాయం ఎంతో మందికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఇక్కడ చాలా మంది పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు. మనలో కూడా చాలా మందికి సామాజిక సేవ చేయాలనే కోరుకుంటుందండి. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయచ్చు. ఇంకా చాలా మంది పిల్లలకి మీ సహాయాన్ని అందించవచ్చు. వీరి అడ్రస్ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ 1-10/2 ప్లాట్ నంబర్ 53 మమతానగర్ కాలనీ, నాగోల్, హైదరాబాద్ 68. ఫోన్ నంబర్స్ 9885472959 24222046.